లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సాక్షులుగా
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన శుభవర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆ దేవుడు తన లేఖనాల్లోంచి, ఆ భక్తుల జీవిత చరిత్రలోంచి, వారి సాక్ష్యాల్లోంచి, వారి సందేశాల్లోంచి నేటి మన తరానికి అందిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు ఒక క్రమముగా ధ్యానం చేస్తుండగా క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు ఆ ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనునిత్యము సంభాషిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నూతన దినం ప్రారంభించకముందు మీతో ప్రారంభించుటకు, మీతో సంభాషించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆధ్యాత్మిక అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మీ కృపాక్షేమాన్ని మాకు మా అందరికీ దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 24వ కీర్తన 6వ వచనం. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. 5వ వచనంలో దేవుని ఆశీర్వాదము పొందుతారని, ఆ ఆశీర్వాదం ఎటువంటిదో మనము జ్ఞాపకం చేసుకున్నాం. శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే దేవునితో తిరిగి సంబంధపరచబడ్డం శ్రేష్టమైన ఆశీర్వాదం. సో నీతిమత్వం అనే మాట. సో దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించిన అద్భుత క్రియ పతనమైన మానవుణ్ణి, పాపిగా తీర్చబడిన మానవుణ్ణి ఆ పాపపు పాశములోంచి విడిపించి, పాపం వల్ల వచ్చు జీతమైన మరణంలోంచి విమోచించి ఆ పరమ దేవునితో సంబంధపరచబడ్డం, అది శిలువ కార్యం ద్వారా కలిగిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకర అనుభవం. సో అది ఎటువంటి వారు పొందుతారన్న దానికి 4 వచనంలో మనకు పొందుపరచబడింది. సో ఈ క్రమంలో ఆయనను ఆశ్రయించువారు అనగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా జరిగించిన శిలువ కార్యము, తద్వారా కలిగే ఫలితము అందరికీ సంబంధించింది. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సో శిలువ కార్యము ద్వారా రక్షణ అనేది అందరికీ సంబంధించింది. కానీ ఆ రక్షణ స్వీకరించిన వారికి మాత్రమే అది సాఫల్యత కలిగింపచేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాల్సి ఉంటే, యజమాని విందు సిద్ధం చేస్తాడు. విందుకు ఆహ్వానం అందరికీ ఇవ్వబడింది. సో ఇన్విటేషన్ ఎక్స్టెండెడ్ టు ఆల్, బట్ వెరీ ఫ్యూ. బైబిల్ ప్రకారం అయితే ఒకడు నేను ఎద్దులు కొన్నాను అంటాడు, చూడటానికి వెళ్ళాలంటాడు. ఒకడు పొలము కొన్నాను, చూడటానికి వెళ్ళాలి అంటాడు. ఇంకోటి పెళ్లి చేసుకున్నాను అంటాడు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండ్ ఎక్స్క్యూజెస్ ఈవెన్ అమాంగ్ ది క్రిస్టియన్స్. క్రైస్తవ సమాజంలో కూడా దేవుని దగ్గరికి రావటానికి, ఆరాధించడానికి, ఆలయంలో దేవుని సన్నిధిలో గడపడానికి వీ హ్యావ్ సో మెనీ ఎక్స్క్యూజెస్. అదే ఫంక్షన్ కనుకోండి, తెల్లవారుజామున లేస్తాం. సో అదే ఒక ప్రయాణం అనుకోండి, 1 గంట ముందే రైల్వే స్టేషన్లో ఉంటాం. ఆలయానికి, దేవుని మందిరానికి రావాలంటే 1 గంట ఆలస్యంగా ఇంటికాడ బయలుదేరుతాం. గంట ఆలస్యంగా రావడం కాదు, గంట ఆలస్యంగా ఇంటికాడ బయలుదేరుతాం. సో వారు వచ్చేసరికి ప్రసంగం మధ్యలోనో లేకపోతే చివరిలోనో ఉంటుంది. చాలామంది అటెండెన్స్ కోసం వస్తారండి ఆదివారం ఆలయానికి, ఆరాధన కొరకు రారు. సో దేవుని ఆశీర్వాదం అనగా ఆ రక్షణ, విశిష్టమైన ఆశీర్వాదం, అది అందరికీ సంబంధించింది. కానీ కొంతమంది దాన్ని స్వీకరిస్తారు, కొంతమంది ఆ విందులో పాల్గొంటారు, కొంతమందే అంగీకరిస్తారు. అందుకే
ఆయనను ఆశ్రయించువారు అనే మాట వాడదు. సో బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, బట్ దోస్ హూ రెస్పెక్ట్స్ అండ్ హానర్స్ అండ్ రిసీవ్స్, ద రిసెప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఆశ్రయించువారు అట్టివారే, అనగా దేవుని నీతిమత్వాన్ని ఎవరు పొందుతారంటే ఆయన్ను ఆశ్రయించిన వారు, అనగా ఆయన నమ్మిన వారు, ఆయన వెంబడించిన వారు, ఆయన ఆహ్వానాన్ని అంగీకరించిన వారు. సో ఈ క్రమంలో ఆయన ఆశ్రయించువారు అంటూ, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. యాకోబు దేవా అనే ఈ మాట వాడటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. నో డౌట్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకుని పిలిచాడు. వారిని పిలిచినప్పుడు అదైతే యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక ఏర్పరచబడిన జనాంగముకు ఉద్దేశించి. కానీ ఇక్కడ యాకోబు దేవా అనే ఈ మాట ప్రత్యేకించి మెన్షన్ చేయడానికి యాకోబులో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఒక అంశం ఏంటంటే దేవునితో పెనుగులాడుతాడు. దేవునితో పెనుగులాడుతాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో 24-30 వచనాల్లో హీ ఇంటర్సీడ్స్, రాదర్ దేవుని ఏ రీతిగా అంటే నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను పోనీయనంటూ పెనుగులాడుతాడు. సో దేవునితో ముఖాముఖిగా. సో యాకోబు దేవా అనే మాటలు ఏంటంటే యాకోబు వలె ఆయన సన్నిధిని వెదకువారు. నీ ఆశీర్వాదం కావాలి, నాకు పశువులు ఉన్నాయి, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు లేవు, నువ్వు కావాలి నాకు. ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నప్పటికీ ఏమి ఉన్నప్పటికీ నువ్వు లేకపోతే అది శూన్యమే, కాబట్టి నువ్వు కావాలి. అందుకే నిన్ను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే, అనగా ఆ వెతికిన వారికి ఆ దేవుని నీతిమత్వము ద్వారా కలిగే ఆశీర్వాదము, ఆనందము లభిస్తుంది. సో దేవుని సన్నిధిని వెదకాలి. 27వ కీర్తనలో చూడండి, నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 27వ కీర్తనలో 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, నేను దాన్ని వెదకుచున్నాను. ఇక్కడ ఏమన్నాడు? నీ సన్నిధిని వెదకువారు. ఏమని వెతుకుతున్నాడు? ఒక వరం అడిగాను, ఆ వరాన్ని అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసించుటకు ఒక వరం అడిగాను, ఆ వరాన్ని వెతుకుతున్నాను అంటాడు. దేవుని సన్నిధిలో ఉండటానికి నేను ఒక వరం అడిగాను, ఆ వరాన్ని వెతుకుతున్నాను. ఏం అడుగుతున్నాం మనం? ఏం వెతుకుతున్నాం? మరలా మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగాన్ని గమనిస్తే, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. మరి మనం ఏం వెతుకుతున్నాం? దేని కొరకు వెంపర్లాడుతున్నాం? దేన్ని అడుగుతున్నాం? దేన్ని కోరుకుంటున్నాం? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? In spite of all, whatever we have, whatever we demand, whatever we request, in spite of all, ఒకరు అనగా నీవుంటే చాలయ్యా. ఇవన్నీ కూడా నువ్వుంటే నాకు లభ్యమవుతాయి. కాబట్టి అన్నీ ఒక్కొక్కటి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ అడగను. నిన్ను అడుగుతాను, నువ్వు నాకు కావాలి, నువ్వు ఉంటే చాలు నాకు. గత దశాబ్దంలో ఉర్రూతులు ఇచ్చింది కదండి, నీవుంటే నాకు చాలు వేసే ఆ పాట తెలియని పాడని సంఘం అంటూ లేదు. ఈ మధ్య కొత్త పాటలు వచ్చాక ఆ పాట కొంత కనుమరుగై ఉండొచ్చు. నువ్వు ఉంటే చాలు. నీ సన్నిధిని వెదకుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు. చాలా శ్రేష్టమైన ప్రార్థన ఆ 27వ కీర్తనలో. అదే కీర్తనలో 8వ వచనం చూడండి, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా
నీ సన్నిధిని నేను వెదకదని నా హృదయము నీతో అనెను. నీ సన్నిధిని వెదకదని నా హృదయము నీతో అంది. ఎందుకు? ఎప్పుడు? నా సన్నిధిని వెదకండి అని నువ్వు అన్నప్పుడు నా హృదయం ఏమంటుంది? ఎస్ ప్రభువా, నీ సన్నిధిని నేను వెతుకుతాను. సో మన హృదయ స్పందన దేవుని ఆలోచనకు అనుకూలంగా ఉండాలి. మన హృదయ స్పందన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. మన హృదయ స్పందన దేవుని కోరుకొనడంలో ఉండాలి, దేవుని కొరకు ఉండాలి. అప్పుడు కోరుకున్న దేవుడు నీ వాడైనప్పుడు ఆ పైన పొందుపరచబడిన ఆశీర్వాదాలన్నీ కూడా మనవి అవుతాయి, మన సొంతము అవుతాయి. అందుకే ఆ యాకోబు ఆ పెనుగులాడిన ఎబ్బోకు రేవు దగ్గర ఆ రేవుకు పేరు పెడతాడు పెనూయేలు అని. పెనూయేలు అంటే దేవుని ముఖము అని. దేవుని ముఖమును నేను చూచాను అనే ఆ భావనతో తాను చెప్తాడు. ఒకసారి అహరోను యొక్క ఆశీర్వాదాన్ని ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండంలో దేవుడు మోషే ద్వారా అహరోను పిలిచి, అహరోను ఇశ్రాయేలు ప్రజను ఈ రీతిగా దీవించు అని చెప్పడం మనకు కనపడుతుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 22 నుంచి చదువుతాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఈలాగు ఆశీర్వదించవలను. ఇశ్రాయేలును ఈలాగు ఆశీర్వదించవలను. ఎలాగంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగచేసునుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 621వ కీర్తన ఈ మధ్య మనం పాడాం, 621. ఇదే వాక్యభాగం, ఆరోనిక్ బెనెడిక్షన్ అంటారు. దేవుడు స్వయంగా తన ప్రజలను దీవించడానికి నియమించబడిన యాజక బృందానికి చెప్తున్న మాట, యాజకులారా నా ప్రజలను ఇలా దీవించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగునుగాక. అది దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. ఎలా ప్రార్థించాలి, ఏమి కోరుకోవాలి అని. అందుకే ఇక్కడ 6వ వచనంలో, ఆయన ఆశ్రయించువారు యాకోబుదేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. ఎందుకంటే ఆయన సన్నిధి, ఆయన ముఖ దర్శనం మన మీద తన కాంతిని ఉదయింపచేస్తుంది, మనల్ని ఆస్వాదించి కాపాడుతుంది. అదే రీతిగా మనకు సమాధానము కలగచేస్తుంది. అటువంటి సమాధానకర్తకు అధిపతి ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని పొందటానికి దేవుడు నిర్ణయించిన ప్రణాళిక శిలువ కార్యం. కాబట్టి గాడ్స్ సావరిన్ పవర్, దేవుడి సార్వభౌమత్వ అధికారాన్ని బట్టి దేవుడే మనకు ఆ స్థాయిని ఇవ్వటానికి ఆయన నిర్ణయించిన ప్రణాళిక తన కుమారుడి ద్వారా నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఇంకా ఆ మిగతా వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. రేపు మరునాడు ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపుతున్న కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ దీవెన సంకల్పం నెరవేర్చండి, మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపచేయండి, మాకు సమాధానం కలిగింపచేయమని వేడుకుంటూ, నీ లేఖనాన్ని అనుసరించి మేము కూడా మా ప్రార్థన విజ్ఞాపనలో మా కోరికలు ఏ రీతిగా ఉండాలో వాటిని మీరు విశదపరిచారు కనుక దానికి అనుగుణంగా మా ప్రార్థన అంశములు కొనసాగునట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.